రూమ్ లోపల ఒక పాఠం చెప్పినట్టయితే పిల్లల్లోంచి ఏం ఆశించాలి, ఏమొస్తాయి అనేటువంటిది అది తెలవాలంటే మనకు అర్థమైంది ఏంటంటే చాలా మంది మనం ఉపయోగిస్తున్న పదజాలాన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మన క్వాలిటీ ఎడ్యుకేషన్ గుణాత్మక విద్య. గుణాత్మక విద్య అయినా నాణ్యమైన విద్య అంటే ఏంటంటే మనం ఏదైతే ఆశించే తరగతి గదిలో బోధిస్తున్నామో ఆ ఆశించిన ఫలితాలు సాధించినట్టయితే మనం ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కింద లెక్క. ఏ ఫలితాలు ఆశిస్తున్నాం అనేది సబ్జెక్ట్ వారీగా ఉంటుంది. ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు నేచర్ను బట్టి, ఆ సబ్జెక్టు యొక్క బోధన అభ్యసన ప్రక్రియల నిర్వహించిన విధానాన్ని బట్టి, ఆ బోధన లక్ష్యాలను బట్టి అభ్యసన ఫలితాలు అనేటువంటి ఉంటాయి ఇక్కడ. ఇందుకు గాను 2017 జూన్లో ఆర్టీలో ఉన్నటువంటి సెక్షన్ 29కి సవరణ చేయడం జరిగింది. అందరూ విద్యార్థులు అభ్యసన ఫలితాలు సాధించాలని నిర్దేశించడం జరిగింది. మామూలుగా ఎంతమంది సాధించాలంటే ప్రతి ఒక్కరూ సాధించాలి. అంటే బడికి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క రైట్ అది. బడికి వచ్చిన ప్రతి పిల్లవాడికి హక్కు ఉంటుంది. ఆ హక్కుని పొందే క్రమం లోపల ఉపాధ్యాయులుగా మన పాత్ర అది. దానికి ప్రభుత్వం కానివ్వండి, మేనేజ్మెంట్స్ కానివ్వండి, అవసరమైనటువంటి వనరులు హంగులు కల్పించాలి. దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధించాలి. ఆ సామర్థ్యాలను అనుకున్నటువంటి ఫలితాలను అభ్యసన ఫలితాలను సాధించే దిశగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేయాలనేటువంటి ఒక రూల్ ఆర్టీఈలో కూడా మార్పు చేసుకోవడం జరిగింది. తర్వాత ఎన్సీఆర్టీ వారు ఏం చేసినట్టే మనకు మరి ఎట్లా ఏటీవీ అనేటువంటిది ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా కూడా నా ఇష్టం ఇచ్చిన ఫలితాలు రాసుకుంటా, మీరు పాఠం చెప్తున్న మీరు ఒక రకంగా రాసుకుంటారు, లేకపోతే తెలంగాణలో ఒక రకంగా రాసుకుంటారు, ఆంధ్రాలో ఒక రకంగా రాసుకుంటారు కాదు. ఇక్కడ ఖచ్చితంగా అభ్యసన ఫలితాలు అంటే జాతీయ స్థాయి లోపల ఏ పాఠశాలకి వెళ్ళినా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా, రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినా, కేంద్రీయ విద్యాలయాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ తరగతి పూర్తి అయ్యేసరికి ఖచ్చితంగా సాధించాల్సినటువంటి అభ్యసన ఫలితాలు ఏముండాలనేటువంటి జాతీయ స్థాయి లోపల ఎన్సీఆర్టీ వాళ్ళు 1 నుంచి 8 తరగతులకు రూపకల్పన చేసి పెట్టడం జరిగింది. తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం ఒకసారి. అసలు యాక్చువల్గా అభ్యసన ఫలితం అంటే ఏంటంటే ఒక అభ్యసన ప్రక్రియ, ఒక కృత్యం కానివ్వండి, ఒక కార్యక్రమం కానివ్వండి, ఒక కోర్సు చేసిన తర్వాత అభ్యాసకులు తెలుసుకుని ప్రదర్శించే వాటిని అభ్యసన ఫలితాలు అంటారు. అంటే అవి వాక్య రూపంలో ఉంటాయి. అంటే ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు తెలుస్తుందంటే ఒక ప్రక్రియ జరిపించాం మనం తరగతి గది లోపల, లేదా ఒక యాక్టివిటీ చేసాం, లేదా ఒక ప్రోగ్రామ్ నిర్వహించాము, లేకపోతే ఒక కోర్సు చదివారు పిల్లలు. అలా చదివిన తర్వాత వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో, వాళ్ళు ఏవైతే పొందినటువంటి వాళ్ళు పొందిన 2-3 అంశాలు ఉంటాయి. పొందిన నాలెడ్జ్ ఒకటే కాదండి ఇక్కడ. అక్కడ వాళ్ళు పొందినటువంటి నాలెడ్జ్ తో పాటు దాన్ని అర్థం చేసుకున్నటువంటి విధానము, అర్థం చేసుకున్న దాన్ని నిజ జీవితంలో ఎట్లా ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఒక అంశాలు 3 వస్తాయి ఇక్కడ. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వాళ్ళు వాటి యొక్క వాటిని ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మాట్లాడేటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే అర్థం చేసుకోవడము 1 పాయింట్, ఆలోచించడము 2వ పాయింట్, వ్యక్తపరచడము 3వ పాయింట్. నేషనల్ ఎడ్యుకేషన్ 2020లో వచ్చినటువంటి అంశం ఇది. ఆలోచించడం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, 2వది ఆలోచించాలి, 3వది వ్యక్తపరచాలి. వ్యక్తపరచడం అనేటువంటిది వాళ్ళ నిజ జీవితంలో వినియోగించడం ద్వారా చేసేటువంటి ఒక పని. కాబట్టి ఈ 3 అంశాలని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2020 అనేటువంటిది దీని మీద ఫోకస్ చేస్తుంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. కాబట్టి భవిష్యత్తులో వచ్చేటువంటి మన తరగతి గదిలో నిర్వహించేటువంటి దాంట్లో కూడా పిల్లలు అర్థం చేసుకున్నారా, అర్థం చేసుకుందని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా, ఆలోచించి దాన్ని ఎక్కడ వాళ్ళు వినియోగిస్తున్నారు, ఎక్కడ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటిది మనం ఫోకస్ చేసేటువంటి ఒక పరిస్థితి మనకు అభ్యసన ఫలితాల్లో కనిపిస్తున్నటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. తరగతి గదులు ఏం బోధించాలనేటువంటిది చెప్పాం కదా, మన పాఠ్య పుస్తకంలో ఉంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇతివృత్తాల ఆధారంగా మనకు ఉపయోగపడేటువంటి అంశాలు పాఠ్య పుస్తకంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ఎలా బోధించాలనేటువంటిది మనము శిక్షణ కార్యక్రమాల ద్వారా, ఇప్పుడు శిక్షణ కార్యక్రమాల ద్వారా మనం నేర్చుకుంటాము. ఆల్రెడీ మనం శిక్షణ పొందే వచ్చాం కాబట్టి. తర్వాత ఏం నేర్చుకున్నారో తెలిపేటువంటి అంశమే, ఏం నేర్చుకున్నారు పిల్లలు అనేటువంటి తెలిపేటువంటి అంశము మన అవుట్పుట్ ఏమైతే వస్తుందో దాన్ని అభ్యసన ఫలితాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ అభ్యసన ఫలితాలకు సంబంధించి ఎవరి కోసం అభ్యసన ఫలితాలు అంటే నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ అభ్యసన ఫలితాలు ఎవరి కోసం అంటే విద్యార్థులకు ఉంటాయి. ఎందుకంటే విద్యార్థులకు మనము అభ్యసన ఫలితాలు అనేటువంటివి పిల్లలకు తెలవాలి. ఎందుకు తెలవాలంటే నేనేం నేర్చుకోవాలి అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. నేనేం నేర్చుకోవాలో తెలిసినప్పుడు వాళ్ళు దానికోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఏది నేర్చుకున్నాము, ఏది నేర్చుకోలేకపోయాము అనేటువంటిది వాళ్ళకి తెలవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ కోసము ఇక్కడ బాధ్యత తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రెండవది ఏంటంటే యాక్చువల్లీ మా పిల్లవాళ్ళకి ఏమొచ్చు, ఏమి రాదు, ఏమి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకేం నేర్చుకున్నది ఏంటిది, ఇంకా నేను నేర్చుకోవాలనే విషయము తల్లిదండ్రులు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఉండడం జరిగింది అన్నట్టు. మూడవది ఏంటంటే యాక్చువల్గా ఈ అభ్యసన ఫలితాలు సాధించాలంటే టీచర్ గా నేను క్లాస్ రూమ్ లో ఏం చేయాలనేటువంటి విషయం తెలవాలి. కాబట్టి ఉపాధ్యాయులకు కూడా అభ్యసన ఫలితాలు ముగ్గురికి ఉపయోగపడతాయి.
పిల్లలకు ఉపయోగపడతాయి, తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా ఈ అభ్యసన ఫలితాలు అనేటువంటివి ఉపయోగపడతాయి. అయితే జూన్ 2017 తర్వాత ఏం జరిగింది అసలు? యాక్చువల్గా మరి అభ్యసన ఫలితాలు అనేటువంటివి రావాలని చెప్పి నిర్ణయానికి వచ్చిన తర్వాత దాంట్లో మన వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఆర్టీఈలో పెట్టింది కాబట్టి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేసింది నేషనల్ లెవెల్లో ఎంహెచ్ఆర్డి కానివ్వండి, ఎన్సీఆర్టీ కానివ్వండి, స్టేట్ లో ఎస్సీఆర్టీ కూడా ఏం చేసింది అంటే ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. మనం చూస్తే ఇక్కడ మనకు ఫస్ట్ స్కూల్ కాంప్లెక్స్ స్థాయి లోపల మనకి ఇక్కడ ట్రైనింగ్ అనేటువంటిది ప్లాన్ చేశాం. ఈ ట్రైనింగ్ ప్లాన్ చేయడానికి నేషనల్ లెవెల్లో తయారు చేసినటువంటి ఒక 1 to 8 సంబంధించినటువంటి ఏవైతే అభ్యసన ఫలితాలు ఉన్నాయో వాటిని పోస్టర్స్ రూపంలో తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బ్రోచర్ రూపంలో తయారు చేసి తల్లిదండ్రులకు అందించమని చెప్పడం జరిగింది. పాఠ్యపుస్తకాల్లో కూడా కొన్ని పాఠ్యపుస్తకాలు ఇప్పుడు మనం వాటిని పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. సో స్కూల్ కాంప్లెక్స్ స్థాయి లోపల మనము 2017 లోపల దాదాపు 3 years బ్యాక్ మనము ట్రైనింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ లో అభ్యసన ఫలితాల మీద ఫోకస్ చేయడం జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ లో చర్చించడం జరిగింది. పోస్టర్లు, ముద్రణ, పంపిణీ, ప్రదర్శన, బ్రోచర్ ద్వారా సెన్స్ కూడా అవగాహన కలిగించే ప్రయత్నం చేశాం. అయితే సైన్స్ లోపల అభ్యసన ఫలితాలు ఎలా ఉంటాయి అసలు? అంటే ఏమేమి చేయాలి పిల్లలు, ఏమేమి చేస్తే మనము అభ్యసన ఫలితాలు వాళ్ళకు వచ్చిన కింద అంటాం అనడానికి గురించి చూసినట్టయితే ఫస్ట్ అంశం ఏంటంటే వాళ్ళు గుర్తించాలి, ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ఒక వస్తువును వాళ్ళు చూసిన దాన్ని తిరిగి దాన్ని చూపించినప్పుడు వాళ్ళు ఇది అని చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి, ఆ జ్ఞానం ఉండడం అనేటువంటిది ఐడెంటిఫై చేయగలగాలి. అదేవిధంగా భేదాలను తెలియజేయగలగాలి. అంటే మనకు 2 వస్తువులు ఉన్నాయి అనుకోండి, 2 వస్తువుల మధ్య తేడా ఏంటో చెప్పగలగాలి. అంటే దానికి దీని క్యారెక్టర్స్ ఏంటి, దాని క్యారెక్టర్స్ ఏంటి తెలుసుకొని వాటిని పోల్చగలగాలి. 2 సిస్టమ్స్ మధ్యన తేడాలు చెప్పగలగాలి. తర్వాత పోల్చడం, రెండింటి మధ్య 1000 రకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకే రకమైన. తర్వాత వర్గీకరణకు సంబంధించినటువంటి ఆ లక్షణాలను ఆధారం చేసుకొని ఇచ్చిన వాటిని వర్గీకరించగలగాలి. తర్వాత ఉదాహరణలు ఇవ్వడం, ఒక ఎగ్జాంపుల్స్ అనేటువంటివి ఆ లక్షణాలకు అనుగుణంగా వాళ్ళు తరగతి గదిలో ఇచ్చిన ఎగ్జాంపుల్ జ్ఞప్తి చేసుకొని చెప్పడం కాకుండా సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేటువంటిది చేయగలగాలి. తర్వాత వివరించడం అంటే ఒక అంశానికి సంబంధించి సొంత మాటల్లో వివరించే సందర్భంలో కూడా శాస్త్రీయ పదజాలను ఉపయోగించి వివరించగలిగేటువంటి యొక్క పరిస్థితి చూస్తామన్నట్టు. తర్వాత ప్రయోగాలు నిర్వహించడం, ఏది కూడా మనకు నెక్స్ట్ ప్రయోగాల గురించి మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం. ప్రయోగాలు అనేటువంటివి పిల్లలు చేసేటువంటి ఒక నైపుణ్యాలు, ప్రయోగ నైపుణ్యాలు పిల్లలకి రావాలి. తర్వాత సంబంధాలను రాబర్చగలగడం, ఒక కాన్సెప్ట్ కి మరో కాన్సెప్ట్ మధ్య ఉండేటువంటి ఒక సంబంధం ఏంటిది, ఆ సంబంధం ఎట్లా ఉంటాయి అనేటువంటి ఒక విషయము వాళ్ళు రాయగలగాలి, దాన్ని చెప్పగలగాలి. ఉదాహరణకు భూమి ఆకర్షణ శక్తి ఎట్లా ఉంటుంది, జీ వాల్యూ ఎక్కడెక్కడ మారుతుంది, ఎట్లా మారుతుంది, ఎందుకు మారుతుంది, దీనివల్ల మారుతుంది, అంటే ఏంటి మధ్య సంబంధం ఉందనేటువంటి విషయాలు చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా అభ్యసన ఫలితాలు మనం చూడబోయేది ఏంటంటే 2020 చెప్పిన ఎన్సీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్పింది ఏంటంటే ప్రధానమైన అంశము అన్వేషణ చేయాలి. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎవరో కనుక్కునేది మనం చెప్పడం కాదు, ఎవరో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వాటిని మనం ఉపయోగించడం కాదు, మనంగా ఒక పిల్లలు శాస్త్రవేత్తల రూపంలో కూర్చొని బాల్యం నుంచే పిల్లలు బాల్య శాస్త్రవేత్తలుగా తయారయ్యి వీళ్ళు భవిష్యత్తు లోపల ఒక మంచి సైంటిస్టులు కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో సైన్స్ బోధించే ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకొని పిల్లలకు బోధన చేయాలనేటువంటి ఒకటి అన్వేషణ అనేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది మనకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల. నెక్స్ట్ చూసినట్టయితే ప్రశ్నించడం. ఇది ప్రశ్నించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు న్యూటన్ యాపిల్ పండు చూసినప్పుడు న్యూటన్ ఒకటే చూసాడా, తాత చూశాడు, ముత్తాత చూశాడు, వాళ్ళ తండ్రి చూశాడు, అందరూ చూశారు. ఆయన పుట్టినప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా ప్రశ్నించుకోలేదు. యాపిల్ పండు కిందికి ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు, పక్కకి ఎందుకు పోలేదు, కిందికి ఎందుకు వచ్చినట్టు ఒక ప్రశ్న వేసుకున్నాడు. అలా ప్రశ్న వేసుకున్నప్పుడు మాత్రమే ఇన్వెన్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఆ ప్రశ్నించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. పిల్లలు ప్రశ్నించగలిగేటువంటి ఒక తత్వాన్ని, పిల్లలకు ప్రశ్నించేటువంటి ఒక నేచర్ని మనము అభివృద్ధి చేసి పిల్లలు ప్రశ్నలు అడిగేటువంటి యొక్క ఫలితాన్ని మనం చూడగలగాలి. మన సైన్స్ పరంగా చూసినప్పుడు రసాయన సమీకరణాలు ఉన్నాయనుకోండి, వాటికి పదాలు రాయడము, వాక్య రూపంలో రాయడము, తర్వాత రాసులను కొలవడము. ఫిజిక్స్ లో మనకు చాలా మ్యాథమెటిక్స్ లో చూసినట్టయితే సంబంధం ఏంటిది, సెంటీమీటర్ కు మిల్లీమీటర్ సంబంధం ఏంటి, సెంటీమీటర్ కు కిలోమీటర్ కు సంబంధం ఏంటి, ఇట్లా సంబంధాలు చెప్పగలగడం, వాటి మధ్యన వాటిని కొలవగలగడం. తర్వాత సైన్స్ లో మనకి ఇంకా ముఖ్యమైన ఏంటంటే గ్రాఫ్స్ ఉంటాయి మనకు, అంటే రిలేషన్ తెలియజేసేటువంటి ఒక గ్రాఫ్స్ ఉంటాయి. ఆ గ్రాఫ్స్ ని గీయగలగడము, ఇచ్చినటువంటి గ్రాఫ్ అనుగుణంగా మనం వ్యాఖ్యానించగలిగేటువంటి పని కూడా పిల్లలు చేయగలగాలి.
ఆ తర్వాత ఫ్లో చార్ట్స్ గీయగలగడం. దాని తర్వాత ఒక ప్రాసెస్ ఉందనుకోండి, ఒక ఊరిని తీసుకుని మనము ఏదైనా చేసేటప్పుడు ఆ ప్రాసెస్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, 1 by 1 స్టెప్స్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు బొమ్మలు గీయడం అనేటువంటిది మనం చాలా చాలా రోజులు చేస్తున్నాం. బొమ్మలు గీసి వదిలిపెట్టడం కాదు, బొమ్మలు గీసిన భాగాలకు సంబంధించి ప్రాసెస్ ను వివరించగలగాలి. ఏమేమి చేస్తాం అనేటువంటి అంశాలు వాళ్ళు చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి ఉంటది. నెక్స్ట్ చూసినట్టయితే మనకు నేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్, మనకు ప్రతి దాదాపు ఇప్పటికి మీరు అందరూ వినుంటారు, నాస్ అని చెప్పి నేషనల్ అసెస్మెంట్ సర్వే జరిగింది, మన స్టేట్ లెవెల్ కూడా జరిగింది. నేషనల్ అసెస్మెంట్ సర్వే జరిగినప్పుడు చూసినట్టయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ చూసినట్టయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి అంశం ఏంటంటే, లీస్ట్ పెర్ఫార్మెన్స్ కనిపించినటువంటి లెర్నింగ్ అవుట్కమ్ ఏంటంటే నమూనాలు తయారు చేయడము, అవి పనిచేసే విధానాన్ని చెప్పలేకపోవడం అనేటువంటిది. అంటే మనము ఇక్కడికి కూడా థియరిటికల్ గానే మాట్లాడటం కానీ ప్రాక్టికల్ గా పోలేదనడానికి ఒక ఉదాహరణగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకనే మనము నమూనాలు తయారు చేయడం అనేటువంటిది 5వ తరగతి నుంచి మనం ప్రారంభించి వాళ్ళకున్నటువంటి యొక్క అంశాలు, చిన్న చిన్న అంశాలు ఉన్నాయి, అలాంటి తయారు చేయడం అనేటువంటి నేర్పడం మొదలు పెడితే మనకు పై లెవెల్కి వచ్చే వరకు ఒక కొత్త ఇన్వెన్షన్ చేయడానికి అవకాశం ఉంచేటువంటి ఒక పరిస్థితి కలుగుతుంది. కాబట్టి అలా నమూనాలు తయారు చేసేటువంటి అభ్యసన ఫలితాన్ని చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి తీసుకురావాలి. తర్వాత ఇక్కడ మనకు అనుకున్న మొదలు ఇక్కడ మనకున్నటువంటి యొక్క చూసినట్టయితే పిల్లల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ లోపల సైన్స్ పార్ట్ ఏంటి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, ముందుగా పిల్లల లోపల ఫిజికల్ డెవలప్మెంట్ జరగాలి, సోషల్ డెవలప్మెంట్ జరగాలి, ఎమోషనల్ డెవలప్మెంట్ జరగాలి. అదేవిధంగా వాళ్ళకు మనం డొమైన్స్ గురించి మాట్లాడుకున్నటువంటి చూసినట్టు ఇక్కడ పిల్లలు ఎఫెక్టివ్ డొమైన్ సంబంధించినటువంటిది అంటే దేన్ని అభినందించాలి, శాస్త్రాన్ని అభినందించేటువంటి పరిశోధనలు అభినందించేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఒక ఆకు ఉంది, మనం ఆకుని తెంపేస్తాము, ఆకు చెట్టు మీద ఉంటే ఏం చేస్తుంది, ఆకు చెట్టు మీద ఉన్నప్పుడు తను కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ ని మన కోసం ఇస్తుంది. అది చెట్టు నుంచి మనం ఆకుని తెప్పి కింద పడేసినా కూడా అది పచ్చకున్నంత సేపు అది ఆక్సిజన్ ని ఇస్తూనే ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని, అంటే మనకు ఉపయోగపడేటువంటి పని చేస్తుంది. అలా పనిచేసేటువంటి ఆకును మనం అభినందించాలి కదా. ఏ ఆకుని మనం పిల్లలు తెంపకుండా చూసేటువంటి పరిస్థితి తీసుకురావాలి, దాన్ని దృష్టిలో పెట్టుకుని చెట్లు పెంచాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి. ఇట్లా పిల్లల లోపల అభినందించటము, శాస్త్రవేత్తలను అభినందించటము, కాన్సెప్ట్స్ అభినందించటము, ఇన్వెన్షన్స్ అభినందించేటువంటి ఒక అంశం తీసుకురావాలి. మనము ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే వంట చేసుకునేటువంటి పద్ధతులు ఒకసారి చూడండి. కట్టెల పొయ్యిల నుంచి మొదలు పెడితే, బొగ్గుల పొయ్యిల నుంచి మొదలు పెడితే ఇవాళ ఎక్కడి దాకా వెళ్ళిపోయాము, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఉపయోగించుకుంటున్నాము. అదేవిధంగా సమాచారానికి సంబంధించి చూసినట్టయితే పక్షులతోని మనము వర్తమానాలు పంపేటువంటి వాళ్ళము ఇవాళ ఎక్కడి దాకా వెళ్ళాము. ఇవాళ మనం మెయిల్స్, వాట్సాప్, ఒక సెకండ్ లోపల ఎంత విలువైనటువంటి సమాచారాన్ని కూడా సమాజానికి అందించేటువంటి ఇవాళ ఇన్వెన్షన్స్ జరిగాయి. అలాంటి వాటిని అభినందించేటువంటి ఎప్పుడైతే అభినందించడం మొదలు పెడతామో వాటిని ఖచ్చితంగా అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ఆ రకంగా వాటిని అప్రిషియేట్ చేసేటువంటి లక్షణం పిల్లల లోపల రావాలి. తర్వాత నిజంతో వినియోగించుకోవడం అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అదేవిధంగా పరిసరాలను, సహజ వనరులను పరిరక్షణ కృషి చేయడం అనేటువంటిది ఫస్ట్ మాట్లాడుతున్నాం ఇక్కడ. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను బతకడం ఒకటే కాదు, నాతో పాటు బతికే వాళ్ళకి నేను సహాయ సహకారాలు అందించాలి, నీతివంతమైనటువంటి ఒక జీవనం ఉండాలి, సహకారం, కోఆపరేషన్, కొలాబరేషన్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ మాట్లాడుకున్నాము, పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు లీడ్ చేసుకుంటూ వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోవడం, ఒకరికొకరు ఎక్కడెక్కడైతే అవసరమైందో వారి యొక్క సహకారాన్ని తీసుకోవడము, సహకారాన్ని అందించడం, సహకారాన్ని తీసుకోవడం అనేటువంటి అంశాలు మనం చోటు చేసుకుంటాయి. ఇక నిజాయితీ గురించి మాట్లాడినప్పుడు సైన్స్ లో ఖచ్చితమైనటువంటి ఒక విలువలు పాటించకపోతే ఒక సెకండ్ అయితే, ఒక సెకండే కాదు, 1/10 1/100 సెకండ్ కనుక మనం లీడ్ చేసినట్టయితే మనం అంతరిక్షంలోకి ప్రయోగించేటువంటి వాటి ఏ రకంగా ఫెయిల్ అవుతున్నాయి, ఫ్యాక్ట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యాక్ట్ కు సైన్స్ ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే మనము ఖచ్చితమైనటువంటి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజాయితీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సైన్స్ బోధన లోపల. కాబట్టి అక్యురసీకి సంబంధించినటువంటి దాంట్ లోపల మనము పాల్గొంటాం. కాబట్టి దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత